కానీ మీది ఒక వీడియో వైరల్ అయింది, అంటే చాయ్ పైసలు ఇవ్వండి అని చెప్పి మీరు అడిగినటువంటి ఒక వీడియో. అది ఇప్పుడున్నటువంటి తీన్మార్ మల్లన్న సిచ్యువేషన్, ఈ పరిస్థితిని చూస్తూ కంపేర్ చేస్తున్నారు. కోట్లకు పడగలెత్తిన తీన్మార్ మల్లన్న. నేను ఒకటి ఏం చెప్తానన్నా, నేను ఒకానొక దశలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజల్ని రిక్వెస్ట్ చేసిన, కనీసం ఒక చాయ్ పైసలను ఇవ్వండి, నేను యుద్ధం చేస్తా వీళ్ళ మీద. నాకు దాదాపుగా ఒక 6 నుంచి 7 లక్షల రూపాయల వరకు ప్రజలు ఇచ్చారు. 6 నుంచి 7 లక్షల రూపాయలు ప్రజలు ఇస్తే నేను 6 నుంచి 7 కోట్ల రూపాయలు ప్రజలకు పెట్టి బాగు చేసిన. అర్థమైందా? తీన్మార్ మల్లన్న ఇది అడిగిందే చూపిస్తారు కానీ తీన్మార్ మల్లన్న చేసింది ఇదెందుకు మీకు గుర్తుకురా? అంటే వాళ్ళ టార్గెట్ ఎంతసేపు విమర్శించాలనేది కాబట్టి వీటిని పట్టించుకోరన్నట్టు. ఒక తెలంగాణ కళాకారుడు ఎదిగిన కూతుర్లుంటే నిలువ నీడ లేక చెరువు కట్ట కింద మన అది వరంగల్ జిల్లాలో చెరువు కట్ట కింద చిన్న డేరా వేసుకొని బ్రతుకుతుంటే ఆ ఊరికి పోయి ఆయనను చూసి ఆ ఊర్లో ఖాళీ జాగా కొనిచ్చి ఇల్లు కట్టించి వాళ్ళని అందులో తోలొచ్చింది. ఇక్కడ సాయినగర్లో నాగమణి అని ఒక ఆమె, నేను ఒకసారి అక్కడ ఎందుకో ప్రోగ్రామ్ చేస్తానికి పోతే ఆమె నాకు వచ్చి కాళ్ళ మీద పడి, సార్ నా ఇల్లు చూడాలంటే అందులో పందుల కొట్టం లాగుంది చిన్న ఇల్లు, ఆ ఇంట్లో కూర్చొని నీకు ఇల్లు కట్టిస్తా అని నెల రోజుల్లో ఆమెకు ఇల్లు కట్టించి ఆమె నా ఇంట్లోకి తోలింది. ఇక్కడ ఇదే వికారాబాద్ ఏది మన షాద్నగర్ దాటిన తర్వాత బాత్రూంలో బతుకుతున్న తల్లి పిల్లల్ని చూసి వాళ్ళకి ఇల్లు కట్టించి వచ్చింది. ఒక అమ్మాయి నా దగ్గరికి వరంగల్ నుంచి వచ్చింది, సరే పేరు చెప్పడం బాగా మంచిది కాదేమో. ఆ అమ్మాయి వచ్చి, సార్ మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేస్తా అంటారు, కన్నా చదువుకోవాలని, నా పరిస్థితి ఇది సార్ అంటే, నేను సాహసం చేసి ఆ అమ్మాయి ఇప్పుడు అమెరికాలో ఒక గొప్ప యూనివర్సిటీలో చదువుతా ఉంది. ఆ అమ్మాయి పోయిన సంగతి కూడా వాళ్ళ అమ్మ నాన్న చెప్పలే, పోయినాక చెప్పినాం. రష్యాలో చదువుతున్నారు, యూకేలో చదువుతున్నారు. ఇంత పేద పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందిస్తూ ఉంటే అక్కడ ఒక ఫోటో కనిపిస్తుందా? ఆ ఫోటో ఒక తల్లిదండ్రి నాకు ఇచ్చిపోయిన ఫోటో. అంబేద్కర్ ఆ ఫ్యామిలీ సూసైడ్ అయి ఉండే, ఇంకా చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు ఆ ఫ్యామిలీని రక్షిస్తే మమ్మల్ని ఇట్లా కాపాడమని ఆ ఫ్యామిలీ ఇచ్చిపోయింది నాకు. ఇన్ని చేసుకుంటూ వచ్చినా ఎంతోమంది, ఇక్కడ సురక్ష హాస్పిటల్కి పోయి చూడండి, ఎంతోమంది పేద పిల్లలకు సర్జరీలు చేయించిన, ఇంకా కొన్ని బిల్స్ కట్టాలి నేను, పాపం వాళ్ళకు కట్టేది. ఇట్లా ఇంతమంది బతుకులు మార్చాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తూ ఉంటే, నువ్వు ఎట్లా మారుస్తావు, వీళ్ళు ఇట్లే నాశనం కావాలి అనేటువంటి కొంతమంది చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాన్ని నేను పట్టించుకున్నాను.